My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Shisharo with you now. శిషారో మాస్టర్ మనతో ఉన్నారు. మనమందరం శిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుదాం, మిత్రులందరూ తెలుపుదాం.
Yes, my dear masters, today we all unitedly moving to the Mercury planet. మనమందరము కలిసి ఒక్కటిగా ఏర్పడి మెర్కురీ లోకానికి మనం ప్రయాణం చేయబోతున్నాం. Yes, masters, we are bringing the energies, the sunlight energies of the Mercury planet to flourish the meditation on this earth and to make earth ascension easier and to make universal oneness easier, masters. ఆ మెర్కురీ లోకంలోని ఆ సూర్యకాంతి యొక్క ఎనర్జీని ఈ భూలోకానికి తీసుకుని వచ్చి భూలోకమంతా వ్యాపింపజేసి భూలోకంలో ప్రతి ఒక్క మానవుడు ధ్యానము చేసి ఈ భూలోకం యొక్క ఉన్నతికి మనం ఈరోజు మెర్కురీ లోకానికి ప్రయాణమయ్యాం మిత్రులారా. Yes, masters, you are moving to the space now. ఇప్పుడు మనం ఆకాశంలో ప్రయాణిస్తున్నాం. And you are moving at a faster pace. పోర్టల్స్ దాటుకుంటూ వెళ్తున్నాం. And you are moving through the portals. పోర్టల్స్ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం. And you are moving towards Mercury planet. మెర్కురీ లోకం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. Now you have entered the Mercury planet, my dear masters. మెర్కురీ లోకంలో ప్రవేశించడం జరిగింది. And all the masters of the Mercury planets are welcoming you, masters. మెర్కురీ లోకంలోని మాస్టర్స్ అందరూ మనకు ఆహ్వానం పలుకుతున్నారు. Yes, and you all sat for meditation there, masters. మనమందరము ఆ లోకంలోని మాస్టర్లందరికీ అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడ వారితో కలిసి ధ్యానం చేస్తున్నాము. And the masters of Mercury planet started giving the energies, the sunlight energies to all of you, masters. ఆ మెర్కురీ లోకంలోని మాస్టర్స్ అందరూ ఆ దివ్యమైన సూర్యకాంతి యొక్క శక్తిని మనందరికీ అందిస్తున్నారు. And the sunlight energies are passing through the Sahasrara to the entire chakras. ఈ సూర్యకాంతితో శక్తి మనందరి సహస్రాల ద్వారా మనందరి చక్రాలలో ప్రవేశిస్తోంది. And touched all the cells of the cellular system. జీవకణాల వ్యవస్థలోని సకల జీవకణాలను ఆ వెలుగు తాకుతోంది. Yes, and this light remains glowing, and when you all come back to the earth planet, will touch every being who come across you, and this light will spread within them. Light will spread to them. దివ్యమైన ఈ సూర్యకాంతి యొక్క వెలుగు మన దేహంలోని సకల జీవకణాలలో అణు పరమాణువుల్లో నిండిపోయి మనము భూలోకంలో ప్రవేశించినప్పుడు ఈ వెలుగు భూలోకమంతా వ్యాపిస్తుంది. Experience the sunlight energy, masters. ఆ సూర్యకాంతి యొక్క శక్తి యొక్క అనుభూతిని పొందండి. Yes, masters. Now you all are giving gratitude to the masters of Mercury planet. మనమందరము మెర్కురీ లోకంలోని మాస్టర్స్ అందరికీ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని And move towards space now. మనం ఆకాశంలో ప్రవేశించాము. And moving at a faster pace to కొంత వేగంగా మనం భూలోకం వైపు వెళ్తున్నాము. and after passing the portals, you are moving at a faster pace towards the Earth planet. పోర్టల్స్ దాటుకుని అత్యంత వేగంగా భూలోకం వైపు వెళ్తున్నాము. Yes, you have entered into the Earth planet now. భూలోకంలో ప్రవేశించాము. And you have entered into your physical body now. మన భౌతిక శరీరంలో మనమందరం ప్రవేశించాము. Yes, my dear masters, all these days you have come to know about love, life, friend, and today,
I could say about yogi. ఇన్ని రోజులు ప్రేమ గురించి, కాంతి గురించి, స్నేహం గురించి తెలుసుకున్నారు. ఈరోజు నేను యోగి గురించి చెప్పాలనుకుంటున్నాను. Yes, I could say about yogi in different three phases, that is the physical, mental and soul phase. ఈ యోగ స్థితి అనేది నేను 3 విధాలుగా చెప్పాలనుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా యోగ స్థితిని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. Yes, for a yogi, that is in a physical phase. Yes, on the godly integration, it means on the godly integration. భౌతికంగా ఆ దేవుడితో అనుసంధానం కావడం. Yes, it means one who is yogi starts integrating himself with a godliness in him. That is in the physical phase he does in the first instance. That is yogi. దేహ స్థితిలో మనం మన దేహంలో ఉన్నటువంటి దివ్యత్వంతో దీవించడమే అది యోగ స్థితి. And whereas in mental state, yogi, yes, of impulses of thoughts in, yes, it means the yogi stops all the thoughts entering in him and he makes his mind zero, and then he lives with his heart-centered consciousness. That is his mental state. His mental state becomes complete zero and will be integrated to the heart-centered consciousness. మానసికమైన యోగ స్థితి అంటే మనం ధ్యానం ద్వారా ఆలోచనలను పూర్తిగా తొలగించి మనసును పూర్తిగా శూన్య స్థితిలో ఉంచుకొని హృదయ మూల చైతన్యంతో మనం ఉండడమే మానసిక యోగ స్థితి. Yes, one who is yogi respects the physical body, and one who is yogi respects the mind and integrate it to heart-centered consciousness. ఎవరైతే యోగి అని అనుకుంటారో శరీరాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆత్మకు నిలయం ఈ శరీరం, ఆత్మే దైవం. మానసికంగా అయితే మనసును కూడా గౌరవించాలి. దేహాన్ని గౌరవించాలి, మనసును గౌరవించాలి. హృదయముల చైతన్య స్థితిలో ఉండాలి. Yes, and the yogi should always integrate his mind to the heart-centered consciousness, and he should respect his physical body. At that time, he can move to the next phase, that is the soul phase, that is yearning of godliness into intuition, yearning of godliness intuition. It means in the soul phase, he always think of divine in him, and he always receives the intuition from the divine within, and this is what the yogi does always, yearning of godliness intuition in him. ప్రతి ఒక్కరూ ఈ దేహంలో ఉన్న ఆత్మే దైవమని అంగీకరించి ధ్యానము చేసి ఆ దేహానికి గౌరవాన్ని ఇస్తూ మనసుకు సంబంధించిన ఆలోచనలన్నింటినీ పూర్తిగా తొలగించుకొని దేహపరంగా యోగ స్థితిలో, మనసు పరంగా యోగ స్థితిలో ఉంటూ హృదయమూల చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఆ అంతరంగంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆత్మ యొక్క అంతరంగంలో ప్రవేశించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఆ దివ్యత్వము మేల్కొని మన అంతరంగంలో నుండి మనకు ఇంట్యూషన్స్ వస్తుంటాయి. మనకు జరగబోయేది, మనం ఎలా ఉండాలి, ఎందుకు వచ్చాము, మన పర్పస్ ఏమిటి, ఇలాంటి ఇంట్యూషన్స్ అన్నీ వస్తుంటాయి. And for all these three stages, the meditation is so important.
ఈ దేహపరమైన యోగ స్థితి, మనసుపరమైన యోగ స్థితి, ఆత్మపరమైన యోగ స్థితికి ధ్యానం ఒక్కటే మార్గం. In this way, the yogi moves from physical phase to mental phase, and mental phase to soul phase. He travels in his sadhana, and he respects his physical body, he respects his mental body, and he always respects his soul, and he travels a step by step in his sadhana. He respects the physical body. He experiences the godliness in physical body. He experiences the godliness integration in him, and then move on to the mental body. He makes off. He switch off all the thoughts getting into his mind and integrate his mind to the heart-centered consciousness and to receive all the divine essence from the heart-centered consciousness. In this way, he respects the body, he integrates the mind, and then move on to the next phase, to the soul. That there he always aims of godliness intuition. That is, he always waits for the divine intuition from the within. దేహ స్థితి నుండి దేహ యోగ స్థితి నుంచి మానసిక యోగ స్థితికి, మానసిక యోగ స్థితి నుంచి ఆత్మ యొక్క యోగ స్థితికి ఒక స్టెప్ బై స్టెప్ ఇలా ఎదుగుతూ, దేహాన్ని గౌరవిస్తూ, మనసును గౌరవిస్తూ, మరి ఆత్మను కూడా గౌరవిస్తూ మనము ఉదయమూల చైతన్యంలో ఎప్పుడైతే ప్రవేశిస్తామో, ఆ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, మనలో ఉన్నటువంటి అంతరంగంలో దివ్యమైన ఆ స్థితిలో మనం ఎప్పుడు ఉండడం జరుగుతుంది. Yes, my dear masters, when you are in the heart-centered consciousness, the love automatically creates in you, the love starts exhibiting from you. ఎప్పుడైతే హృదయమూల చైతన్యంలో మనం ఉండడం జరుగుతుందో, అప్పుడు ప్రేమ అనేది అక్కడి నుండి ఉదయించి ఈ జగత్తంతా వ్యాపిస్తుంది. And when you are in a heart-centered consciousness and you exhibit always love, your life, that is, your life becomes beautiful, and your life and the way towards your life will be always lead to the enlightenment. ఎప్పుడైతే హృదయమూల చైతన్య స్థితిలో ప్రతిక్షణం ఉండడం జరుగుతుందో, అక్కడి నుంచి ఉదయించే ఆ ప్రేమ అనేది మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక దివ్య స్థితికి తీసుకువెళ్తుంది. ఆనందంగా ఒక దివ్య స్థితిలో ఎప్పుడైతే మనం జీవితాన్ని గడుపుతూ ఉంటామో, అది మనకు ఎన్లైటైన్మెంట్ మార్గం అవుతుంది. And when you are in a heart-centered consciousness filled with complete love and living the life with love, it makes you to feel always bliss. Then there lies the Maitratva Bhava in you, my dear masters. ఎప్పుడైతే హృదయమూల చైతన్యంలో మీరు ఉంటూ ఆ ప్రేమ, ఆ వెలుగుతో నిండి ఉంటారో, అప్పుడు మీ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది. At that time, you will feel the Maitratva Bhava, and you see everyone as your friend, my dear masters. ఈ దివ్య హృదయమూల చైతన్యంతో ఉండి ప్రేమతో నిండిపోయినప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కరిని మనం స్నేహితుడుగా చూడగలము. Yes,
being in heart-centered consciousness filled with love in you and leading the life with love and being in always bliss and seeing every person as your friend, then, my dear masters, you have been a yogi within, my dear masters. ఎప్పుడైతే మీరు ప్రేమతో నిండిపోయి జీవితంలో ప్రేమను కురిపిస్తుంటారో అప్పుడు ప్రతి ఒక్కరి స్నేహం సకల జీవ ప్రాణికోటితో స్నేహంగా ఉండగలరు, మిత్రత్వంతో మెలగగలరు. అదే యోగ స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. Yes, and when you become yogi, you start living with a physical, mental, and soul level phases. You will be moving in your sadhana from face to face. ఎప్పుడైతే యోగ స్థితిని పొందాలనుకుంటారో మరి భౌతికమైన స్థితి, మానసిక స్థితి, ఆత్మపరమైన స్థితి, ఆ మూడింటి యొక్క ఆ యోగ స్థితులను గురించి తెలుసుకుంటూ ఎప్పుడు సాధన చేస్తూ అనంతమైన సాధన చేస్తున్నప్పుడు యోగ స్థితిని యోగి కావడం జరుగుతుంది. Yes, all the spiritual creators now entered in the phase of physical phase of yogi. స్పిరిచువల్ క్రియేటర్స్ అందరూ దేహపరంగా యోగులుగా మారారు. And by their sadhana they will move on to the mental phase and soul phase, and then they become the spiritual gurus. వాళ్ళ సాధన ద్వారా మానసిక యోగ స్థితి నుంచి ఆత్మయోగ స్థితికి చేరుకుని యోగులుగా ఎదగడం జరుగుతుంది. At that time they become from the spiritual creators to the spiritual guru. అప్పుడు స్పిరిచువల్ క్రియేటర్స్ నుంచి స్పిరిచువల్ గురువులుగా ఎదుగుతారు. Yes, masters, and this is what I want to say you all today about yogi, and I have given the complete information, that is the complete wisdom about the three phases of yogi, that is physical, mental, and soul level. ఈరోజు నేను యోగ స్థితి గురించి ఈ విధంగా శారీరక యోగ స్థితి, మానసిక యోగ స్థితి, యోగ స్థితి గురించి నేను మీకు ఈరోజు ఈ సందేశం అంతా ఇవ్వడం జరిగింది. Yes, and anyone wishing to interact or share their experience, they can share it. ఎవరైనా అనుభవం పంచుకోవాలనుకుంటున్నారా లేదా ఏదైనా అడగాలనుకుంటే వెంటనే అడగండి. Hello. Yes. Master. When we were into meditation today in this session, I got a small message, Master. Because as Earth has been taking in a lot of energies because of the opening portals every time, there has been the settlement of the intense and immense energies entering onto this world, and the energy takes itself, molds itself into a form to fit into this world, eradicating and also the suppressing the negative on this world. If the negative is eradicated, that's okay, and if the negative is suppressed, then the angels come out into action to eradicate the suppressed negativeness. There are a lot of surprises that can be seen by every master in one or the other mode of their spiritual journey. Wait for it and feel it. And the yoga from now is the world. It is going to be a world of meditators.
What is that? Means every time when I was questioning master. So world of meditators. So what is the world of meditators? World of meditators is a one who else are involved into the arising of the self, supporting the ascension. So what happens then? The arising self leads to the powerful energy intake and being in a stable and powerful conscious with which the negative is formed of. What happens then? The rising fumes from this world trembles the other negative form which are in and around this world, which in turn leads to the vanishing of the negative. So that leads to the positive. So the positive takes the lead, stays alive, turns alive, brings in the lost energies, consciousness, positive power and energy, leading to a blooming and blossoming new world earth filled in with love, compassion, truth, etc. Master. Exactly. Exactly, Master. And this is what the opening of portals is. Opening of portals of the earth is expecting from the higher frequencies, and that is the eradicating of negatives, not the suppressing of negatives. When they are suppressed, still there is a chance of arising once again. Yes, and for this, all the angelic world, angels, and all the higher dimensions masters and the star world masters are working with it, and they will completely eradicate the negatives on the earth planet, because when they eradicate completely, then only the earth moves to the higher dimension completely with the conscious shift of Eartharians on earth planet. Okay, Master. Available. Sir, okay, sir. మన భూమి మీద ఈ పోర్టల్స్ యొక్క ఓపెనింగ్ ద్వారా అనంతమైన విశ్వశక్తి మన భూమిలోకి చేరుకునింది. అది ఎలా వస్తుంది అంటే భూమి లోపలికి వచ్చి తనకు తాను ఎలా సర్దుకోవాలో ఈ భూమిలో అలా తనకు తాను సర్దుకుంటోంది. ఈ విధంగా తనకు తాను సర్దుకోవడంలో ఆ నెగటివ్నెస్ ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర దాన్ని అణచివేయడం జరుగుతుంది. అణచివేసిన చోట మళ్ళీ ఆ ఏంజల్స్ యాక్షన్ లోకి దిగుతాయి. ఏం చేస్తాయంటే ఆ సప్రెస్డ్ అంటే అణచివేసిన ఆ నెగటివ్ ఏమైతే ఉందో దానిని పూర్తిగా అవి క్లియర్ చేస్తాయి. అండ్ ఇప్పుడు ఈ యుగ అంటే ఏమి అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది మన వరల్డ్, మన మెడిటేటర్స్ అంటే ధ్యానం చేసే వాళ్ళ యొక్క లోకం అని. సో ఎందుకు ధ్యానులు అన్న ప్రశ్న వేసినప్పుడు, ధ్యానులు అంటే ఎవరు అంటే వారి యొక్క ఆత్మానుభవంని, వారి యొక్క ఇన్నర్ ని ఎవరైతే హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ చేయాలనుకుంటున్నారో, వారి యొక్క ఆత్మ చైతన్యం కోసం, ఆత్మ యొక్క ఎదుగుదల కోసం పాటుపడతారో వారి యుగం ఇది అని చెప్పారు. సో సరే, మనం ఆత్మ యొక్క చైతన్యం కోసం, ఆత్మ యొక్క అసెన్షన్ కోసం మనం పాటుపడుతున్నాం. సో ఈ అరైజింగ్ సెల్ఫ్ అంటే మనలో ఉన్న ఆత్మశక్తి పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క లోకంలో ఏమైతుంది అంటే అనంతమైన విశ్వశక్తి లోపలికి రావడానికి ఈజీ అవుతుంది. ఒక చైతన్యం ఎలాంటిదంటే ఒక స్టేబుల్ గా ఉండే అతి శక్తివంతమైన ఒక చైతన్యంతో నిండి ఉంటుంది. ఈ చైతన్యంతో ఏం జరుగుతుంది, ఇక్కడున్న నెగటివ్ ఆవిరైపోతుంది. ఆ ఆవిరవుతున్న ఆ యొక్క పొగలను చూసి భూమి లోపల, భూమి చుట్టూ ఉన్న నెగటివ్ అల్లాడిపోతుంది, భయపడిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, నెగటివ్ పూర్తిగా వానిష్, మాయమైపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు పాజిటివ్ అన్నది మన లోకంలో లీడ్ ని తీసుకుంటుంది. ఏం చేస్తుంది, లైవ్లీనెస్, ఒక రకమైన జీవం తీసుకొని వస్తుంది ఈ లోకానికి. ఎలా ఈ లోకం ఏదైతే పోగొట్టుకొనిందో శక్తిని,
చైతన్యాన్ని, పాజిటివ్నెస్ని పూర్తిగా ఈ భూమి లోపల నిండుకుంటాయి. మన భూమి అత్యద్భుతమైన శక్తితో, చైతన్యంతో విరాజిల్లుతుంది. ప్రేమతత్వంతో, సత్యంతో, కరుణతో సంపూర్ణంగా నిండుకొని ఉంటుంది అన్న మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ. Oh, sir, and I got one more experience when we had a journey into the planet of Mercury, sir. Yes. Okay, master. When we were on the planet of the Mercury, I was made sit. I don't know, I couldn't see anyone around me. I could see the masters over there on that planet. So, and I was into meditation as Sasura Master has been told to us, guided us. So when I was into meditation, there was a ring formed on my head. So I have asked, why is this work? The connection with this planet is permanent from now. And whenever involved into the ascension of the universe, planet, beings, thoughts, etc., the energy from the Mercury planet flows intensely, spreading the energies onto that point of thought by the speedy motion of the ring formed. So I asked, what happens then? The energies could be reached to the points or places needed, resulting in the liveliness of the thoughts. This was the message, master. Exactly. And one who is the master, who is open up, and the masters always choose them, and they communicate to them and help them in their process, help them in their intentions, help them in their works, and helps them in their process of ascension of Mother Earth. And that's what the yoga says, that is, you are unlocking the negatives and eradicating the negatives, godliness spreading to ascension of earth and the universal oneness. That is yoga, my dear masters. When you are completely integrated with the ascension path, then all the planets and all the masters of intergalactic planets, intergalactic planes, and star world masters support you in that contest. Yes, in the ascension process, in the oneness process, every masters will be with you, masters. Thank you, master. ఇట్లా తెలుగులో ట్రాన్స్లేషన్. ఓకే. మెర్క్యూరీ ప్లానెట్కి మనం ప్రయాణం చేసినప్పుడు అక్కడ సత్య మాస్టర్ గారు గైడ్ చేసినట్లు మనమంతా ధ్యానంలో కూర్చున్నాము. సో తలపైన ఒక రింగ్ లాంటిది, ఎనర్జీతో ఒక రింగ్ లాంటిది ఫామ్ అయింది. ఎందుకు అని అడిగినప్పుడు, ఇది ఎందుకు అంటే ఈ లోకంతో కనెక్షన్స్ అనేది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది, శాశ్వతంగా ఉండేందుకు. అండ్ ఎప్పుడైతే మన యొక్క థాట్స్ అన్నవి యూనివర్స్ కోసం, ఈ యొక్క లోకం కోసం, లేకపోతే ఈ యొక్క జీవుల కోసం, లేకపోతే ఒక సంకల్పం కోసం ఎప్పుడైతే మనం పాటుపడతామో అప్పుడు ఆ ఎనర్జీ ఆ మెర్క్యూరీ ప్లానెట్ నుంచి అనంతంగా ఫ్లో అవుతుంది. ఈ చక్రం పైన ఉన్న ఆ రింగ్ ఏమవుతుంది అంటే స్పీడ్ గా అది తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఎనర్జీస్ అనేది నీట్ గా ఎక్కడ కావాలో అక్కడికి స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు, ఎందుకు అంటే ఆ ఎనర్జీస్ అన్నది రింగ్ లోకి వచ్చినప్పుడు ఆ రింగ్ యొక్క రొటేషన్ తో మనకి ఎక్కడ ఎంత ఎనర్జీ స్ప్రెడ్ కావాలి, ఏ పాయింట్ లోకి వెళ్ళాలి మన యొక్క థాట్ కోసం అనే దానికి కరెక్ట్ గా ఎనర్జీస్ ఆ చోటుకి చేరి మన యొక్క సంకల్పానికి జీవాన్ని తెస్తాయి అన్న మెసేజ్ వచ్చింది. And I always say to the group, that is, you are now spiritual creators. You can create any type of pathway to any planets. Just you have to do sadhana. Just you have to create a thought. Just because you are a spiritual creators, you can do miracles, masters.
just of your thought, just you do sadhana, then you can create any sort of reality in your life which is for the sake of ascension and universal oneness. మీరందరూ ఇప్పుడు స్పిరిచువల్ క్రియేటర్స్. మీరు ఏ సంకల్పం అనుకున్నా అది సిద్ధింపబడుతుంది. మీరు ఎప్పుడైతే ఈ భూలోకం జగత్తు గురించిన సంకల్పాలు పెట్టుకుంటారో అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో కూడా మీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీరు కావలసినటువంటి మార్పులను మీరు సంకల్పం ద్వారా సృష్టించుకోవచ్చు.